హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వ్లాగ్స్. ఏంటి బకెట్తో వేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే సీ ఫుడ్ బాయిల్ చేశాను. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇన్స్టాలో చూసి చేద్దామని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజు అయితే చేశాను అనమాట. అసలు ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే మీడియం సైజ్ ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ప్రాన్స్ వచ్చేసి మనం షెల్స్తో వేసేయాలి. అందుకని టూత్ పిక్తో ఇలా మధ్యలో ఉన్న నరం అయితే రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే బిగ్ సైజ్ ప్రాన్స్ కూడా తీసుకోవచ్చు. నాకైతే మీడియమే దొరికాయి కాబట్టి నేను ఇవైతే తీసుకున్నాను. ఇలా నీట్గా ఇవన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుంటాము. ఇంకా క్రాబ్స్కి వచ్చేసరికి నేనైతే రెడ్ కలర్ క్రాబ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కార్న్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇందులో ఎక్కువగా అవసరం ఉంటాయి కాబట్టి అవి కూడా తీసుకుని పెట్టుకున్నా. ఈ రెడ్ క్రాబ్స్లో మీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇవైతే ప్రిఫర్ చేశాను అనమాట. ప్రాన్స్ అన్నీ ఇలాగ మధ్యలో నరం తీసిన తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. సేమ్ క్రాబ్స్ కూడా అంతే, అవి కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎటువంటి స్మెల్ వచ్చినా కానీ మనకి డిష్ అంతా పాడైపోతుంది కదా. కావాలంటే కొంచెం లైమ్ కూడా పిండుకోండి, సాల్ట్ కూడా వేసుకోండి. ఎలాగైనా మొత్తం అంతా స్మెల్ లేకుండా వాష్ చేసుకుంటే మంచిది. సో మొత్తానికి ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను పక్కన. ఇంకో సైడు ఇందులో అయితే వాటర్ పెట్టుకుంటున్నాను. ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెద్ద బిర్యానీ గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. అందులో ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇంకా 3 యాలకులు, లెమన్ ఉంటుంది కదా దాన్ని ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నా, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఎలా ఉండాలంటే చాలా ఉప్పుగా ఉండాలన్నమాట. అలా అయితేనే మనకి వాటి లోపలికి వెళ్తుంది. అలా అని మరీ ఎక్కువ ఉప్పు వేసేయొద్దు, మనకి టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కార్న్ అయితే వేసుకుంటున్నాను. కార్న్ కాసేపు బాయిల్ అయిన తర్వాత బయటకు అయితే తీసేస్తాను. ఈ రెసిపీలో చాలా ఇంపార్టెంట్ స్పైస్ అయితే ఇదనమాట, కేజన్ స్పైస్ అని దొరుకుతుంది. సో ఇది కూడా మేము కార్న్ వేసుకున్న తర్వాత ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఎంత వేసుకోవాలనుకుంటే మన స్పైస్ తగ్గట్టు అయితే అలా వేసుకోవాలి. నేను ఇందులో అయితే కొంచెం అంచనాగా కొంచెం అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కార్న్ బాయిల్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ క్రాబ్స్ అయితే యాడ్ చేస్తున్నా. అవి బాయిల్ అవ్వడానికి ఒక 10-12 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోపు నేను గార్లిక్ అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న పీసెస్ లాగా. సో ఇక్కడ క్రాబ్స్ అయితే బాయిల్ అయిపోయి నేను మూత పెట్టేసుకున్నాను కదా, అందుకే ఫాస్ట్గా కుక్ అయిపోయింది అనమాట. సో క్రాబ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత సేమ్ వాటర్లోనే మనం ప్రాన్స్ అనేవి కూడా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నీ ఒకే దాంట్లో చేసుకోవాలి. ప్రాన్స్ కూడా కుక్ అయిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇవి మనం ఓన్లీ ప్రాన్స్ క్రాబ్స్ అనే కాకుండా ఇందులో మనం క్లామ్స్ వేసుకోవచ్చు, స్క్విడ్ వేసుకోవచ్చు, ఇలా పొటాటో కూడా వేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ అయితే కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను. అది అస్సలు పారేది, చాలా ఇంపార్టెంట్, మధ్యలో మనం యూజ్ చేస్తాము. ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను. దీనికి కొంచెం బటర్ అయితే ఎక్కువగా పడుతుంది. నేనైతే 200 గ్రామ్స్ అయితే బటర్ అయితే తీసుకున్నాను. సో ఒకటి సాల్టెడ్ ఒకటి అన్సాల్టెడ్ తీసుకుంటే బెటర్. నేనైతే అన్ని 2 సాల్టెడే తీసుకున్నాను కాబట్టి ఇంకా కర్రీలో వేయకూడదు అనుకున్నా, స్కిప్ చేసేస్తున్నాను ఆ పార్ట్. సో దీంట్లో ఫ్లేవర్ అంతా కూడా ఆ బటర్ నుంచి వస్తుందన్నమాట. సో ఈ బటర్ అంతా వేసిన తర్వాత ఫుల్గా మెల్ట్ అయిపోవాలి.
మెల్ట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇష్టం ఉంటుంటే ఎక్కువ గార్లిక్ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నా. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నాకేంటంటే నాన్ వెజ్లోకి అది వేయకపోతే ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నేను వేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు, నాట్ నెసెసరీ. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మన దగ్గర ఉన్న కేజన్ స్పైస్ మిక్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం బాయిల్ చేస్తున్నప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టు, అంటే స్పైసీ కావాలా, నార్మల్ కావాలా, ఎలా కావాలో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇందులో కార్న్ అయితే వేసేస్తున్నా. ఇంకా సేమ్ ఇందులోనే ప్రాన్స్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత క్రాబ్స్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కేర్ఫుల్గా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ, లేదంటే మనకి ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఇవి బాయిల్ అయిన వాటర్ పక్కన తీసి పెట్టుకున్నామో ఆ వాటర్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాము. మిక్స్ చేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి కాసేపు ఉంచాము. ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి జస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు ఉంచితే చాలు. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఒక 2 hours కష్టం అనుకోండి ఇదంతా. నాకు టైం అయితే చాలా ఎక్కువసేపు పట్టింది, కానీ తిన్నాక చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. ఇలా చిన్న బకెట్ లేదని చెప్పేసి ఈ పెద్ద బకెట్లో వేసి ఒక టేబుల్ మీద బటర్ పేపర్ అయితే వేసి ఫ్యామిలీ అందరూ కలిపి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఇది రెసిపీ బాగుంటుంది. సో మేమైతే కొంచెం రైస్ అయితే పక్కన పెట్టుకున్నాము. రైస్ క్వాంటిటీ తక్కువ, లేదంటే రోటీ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ క్వాంటిటీ తక్కువ పెట్టుకొని ఇవి ఎక్కువ అయితే తింటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నా హస్బెండ్ అండ్ బాబు ఇద్దరు కూడా తింటున్నారు. ఎలా ఉందంటే సూపర్గా ఉందంట. నిజంగా నేను ఫస్ట్ అదే డౌట్ పడ్డాను ఎలా ఉంటుందని, కానీ రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పేయండి.